హలో. మీరు లాస్ట్ ఒక రీజన్ చెప్పిండ్రు కదా, ఏదో రూమ్ సంథింగ్ అని చెప్పి. దానికి ఏమన్నా ఉంటే ఒక ఫిగర్ చెప్పమని చెప్పు. ఆల్రెడీ 10,000, ఆల్మోస్ట్ 8,500 కి తక్కువ 8,000. ఒకసారి మీ హెడ్, నేను మీతో మాట్లాడను, మీ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆ నెంబర్ నాకు పంపింది. ఆమె నెంబర్ నేను ఆల్రెడీ కుమార్ దగ్గర ఉంది, గ్రూప్ లో నీకు మెసేజ్ చేస్తా చూడక్క. మా మమ్మీ వాట్సాప్ కి పంపింది చెప్పు. ప్రసన్న నువ్వు? అవునక్క. ప్రసన్న ఒకసారి మీరు నెక్స్ట్ ఇప్పుడైతే చేసిరు కానీ నెక్స్ట్ టైం ఏమన్నా మనీ అడిగితే కొంచెం మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాతనే మనీ కట్టండి. ఇప్పుడు కాలేజ్ ఇంకా మనీ కట్టలేము, కాలేజ్ రెస్పాన్సిబిలిటీ కదా. మేము ఇంకా మనీ కట్టలేము, మేము మనీ. హలో హలో అక్క, మేము ఇంకా కాలేజ్ ఫీ కట్టాలి, మేము ఇంకా ఇది ఫీ కట్టాలి. ఇక్కడ 7,500 కట్టలేము. మేము కూడా చదువుకొని వచ్చినాం, మేము కూడా ట్రైనింగ్ లకు పోయినాం, అన్ని చేసినాం. కానీ ఇంత దారుణంగా బొక్కలు పెట్టే విధంగా, ఒకవేళ మీరు ప్రైవేట్ గా బయట ఏమైనా చేసుకుంటే నువ్వు 7,000 కాకపోతే 10,000 కట్టు. మేము కాలేజ్ లో మేము అదే అనుకున్నాం. కాలేజ్ ఫీజు 1,20,000 అట్లా కడుతున్నాం. మళ్ళీ కదా అక్క, ఇప్పుడు కాలేజ్ నుంచి వచ్చినప్పుడు కాలేజ్ రెస్పాన్సిబిలిటీ, సైంటిస్ట్ రాకపోతే ఇస్రో నుంచి తీసుకురమ్మాను, అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అవును, పైసలు కట్టి నువ్వు అతన్ని తెచ్చుకోవాలి. కానీ నీ పైసలతో నువ్వు కాలేజ్ కి పైసలు కట్టి ఇక్కడ పైసలు కట్టి అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీకు? అదే కదా, మేము అట్లనే అడిగితే వాళ్ళు మేము అదే అడిగితేనే వాళ్ళు అన్నారు ఆ మాట. నేను మా పేరెంట్స్ ఆ టీచర్ కి మాట్లాడిపిస్తా, ఏ హెడ్ అయితే ఉంది. మీరైతే పైసలు కట్టకండి. కట్టలేము అక్క, మేము రేపు అంటేనే ఇప్పుడు రేపు మళ్ళీ 7,500 కట్టాలా. కాలేజ్ ఏమన్నా 1,20,000 కట్టినాం, మళ్ళీ ఇప్పుడు పైసలు ఏడనకి వెళ్ళి తేవాలా అని ఆలోచిస్తున్నాం. లేదక్క, మళ్ళీ మాకు ఇప్పుడు సెమ్ లేదు, 2 years సెమ్ లేదు, మళ్ళీ కాలేజ్ లేదు, సెమ్ లేదు. ఇక్కడే 4 months ఫీ కూడా బేర్ చేసుకోలేకపోతున్న కాలేజ్ ఇంకేమనాలి దాన్ని? మీరు అందరు కలిసి అడగండి. మీ పేరెంట్స్ తో కూడా కాల్ చేపియండి. రేపు మా పేరెంట్స్ తో నేను కూడా కాల్ చేపిస్తా వాళ్ళకి. అంతేనా?